అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567 టోల్ ఫ్రీ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందిస్తున్న వారు హెరిటేజ్ ఫౌండేషన్, హైదరాబాద్. శోభ గారు, శ్రీరామనవమిన జరిగే సీతారాముల కళ్యాణం రోజున వినిపించడం గురించి, మేము చేసిన శ్రీ సీతారాముల కళ్యాణం గురించి నేను రాసిన పాటని రికార్డ్ చేసి పంపించమన్నారు కదా. అలాగే ఆ పాట గురించిన సందర్భాన్ని కూడా వివరించమన్నారు. కాబట్టి ముందుగా ఆ సందర్భాన్ని చెప్తున్నాను. మా అబ్బాయి రామకృష్ణ వివాహానంతరం వాడికి ఒడుగు చేసిన పుణ్యము, అదృష్టము కలిగినందుకు ఎంతో ఆనందంగా అనిపించింది. అలాగే కన్యాదాన ఫలముని కూడా పొందే అదృష్టము, పుణ్యము కోసం మాకు అబ్బాయి ఒక్కడే సంతానం కావడంతో మా దగ్గర వారి అమ్మాయికి కన్యాదానం చేయాలనే ఆలోచన ముందుగా వచ్చినను సీతమ్మ వారి చేయడం అయితే మరీ మంచిది కదా అనే భావన కలిగింది. అంతేకాకుండా మా జంట సీతమ్మ వారికి కన్యాదానం, మా అబ్బాయి జంట శ్రీరామునికి ఒడుగు చేయడం అయితే మరింత బాగుంటుంది కదా అని అనిపించింది. మేము సమాశ్రయణం ఉపదేశం పొందిన మా గురువుగారు కులశేఖరాచార్యులు గారు మా చేత చేయించేలా, మా అబ్బాయి రామకృష్ణ పెళ్లికి పౌరోహిత్యం చేసిన రంగాచార్యులు గారు రామకృష్ణ వాళ్ళ చేత చేయించేలా నిర్ణయించుకున్నాము. 30/4/2015 గురువారం రోజున హైదరాబాద్లోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు వైభవోపేతంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఆ సీతారాముల ఆశీర్వాదంతో జరిగింది. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. శ్రీరాముని పుట్టినరోజైన చైత్రశుద్ధ నవమిన సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం జరిగేలా శ్రీ రామదాసు కంచల గోపన్న గారు ప్రారంభించిన విషయం చాలామందికి తెలిసిందే కదా. ఆ తర్వాత ఒక భద్రాచలంలోనే కాకుండా ఎన్నెన్నో ఊళ్ళల్లో, ఎన్నెన్నో ప్రదేశాలలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడం కూడా తెలిసినదే కదా. అయితే సీతమ్మ వారికి కన్యాదానం చేయాలనే ఆలోచన వచ్చాక సీతారాముల వివాహం జరిగిన రోజునే ఈ శుభకార్యం చేస్తే మరింత బాగుంటుంది కదా అనే ఆలోచన కలిగి వారి వివాహం ఎప్పుడు జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు నా స్నేహితురాలు శారద ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టులో ఆ వివరాలు తెలిసాయి. ఆ పోస్టులో 1626వ సంవత్సరంకు సంబంధించిన దైవజ్ఞ విలాస అనే ఒక తాళపత్ర ప్రతిలో శ్రీరామచంద్రస్వామి జన్మజాతక విశేషములు, జనన, ఉపనయన, వివాహ, పట్టాభిషేక వివరంలో అందులో ఇవ్వబడ్డాయి అంటూ ఎల్ఎస్ సిద్ధాంతి గారు వివరంగా రాశారు. ఆ వివరాల ప్రకారం సీతారాముల వివాహం వైశాఖ శుద్ధ దశమి ఉత్తరా నక్షత్రాన జరిగినట్టు తెలియగానే శుభ శీఘ్రం అనిపించి మహదానందం కలిగినది. శైవులకి తిథులు, వైష్ణవులకి నక్షత్రములు ప్రధానం కాబట్టి 28/4/2015 దశమి అయినను నక్షత్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం ఉన్న 30/4/2015 మేము అనుకున్న శుభకార్యాన్ని పూర్తి చేశాము. ధన్యవాదాలు. మీరిందాక విన్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, హెరిటేజ్ గ్రూప్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ న్యూఢిల్లీ తరపున చేయబడిన సంయుక్త చొరవ. శ్రీ ఆలోక్ వర్మతో కలిసి డాక్టర్ ఆర్ శ్రీధర్ పొందించిన ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సతీష్ నాగరాజీ మరియు జాహెద్ ఫారూఖీ. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు మరియు కార్యాచరణ కేంద్రాలు న్యాయపరమైన మార్గదర్శకత్వం, భావోద్వేగ మద్దతు మరియు వృద్ధులను దుర్వినియోగం మరియు వృద్ధులను రక్షించడం వంటి వాటి సంబంధించిన సమాచారం కోసం మీరు సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567
హెల్ప్ లైన్ నంబర్ మీకోసం మరోసారి 14567ను సంప్రదించండి. ఈ ప్రోగ్రాంను మీకు అందించిన వారు హెరిటేజ్ గ్రూప్ హైదరాబాద్. మరిన్ని ప్రోగ్రామ్స్ కోసం వింటూనే ఉండండి అనుభవ్.